సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వహించిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని సమాచారం మేరకు మఠంపల్లి రామాంజనేయులు అతని సిబ్బంది పట్టుకున్నారు. మఠంపల్లికి చెందిన వాంగవీటి చిన్నరామయ్య మరియు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో అక్రమంగా నిల్వహించిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ రామాంజనేయులు మాట్లాడుతూ పేదలకు పోవాల్సిన రేషన్ బియ్యాన్ని వ్యాపారస్తులు దొడ్డిదారిన అమ్ముతున్నారన్న సమాచారంతో 2 ఇళ్లలో సోదాలు చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం కొన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రామాంజనేయులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఈ మఠంపల్లి మండల పరిధిలో నిన్న మఠంపల్లి ప్రాపర్లో ఇల్లీగల్గా మనం డబ్బు చేసినటువంటి 35 క్వింటాల రేషన్ బియ్యం నేను పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వంగవీటి చిన్నరామయ్య అనే ఇంట్లో ఒక 15 క్వింటాలు, అదేవిధంగా కవనం శ్రీనివాస్ రెడ్డి అనే అతను కిరాయికి తీసుకున్న ఒక ఇంట్లో 20 క్వింటాలు, మొత్తం 35 క్వింటాలు రేషన్ బియ్యాన్ని మేము సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసినాం. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ ఎవరికి అమ్ముతారు, వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారు, ఈ మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా అందరినీ మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీని మీద ఎవరున్నా సరే కఠినమైన చర్యలు తీసుకొని కోర్టులో ఛార్జ్షీట్ ట్రై చేస్తాం. అదేవిధంగా మండలం ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఎవరైనా సరే ఇట్లా పేదలకు చెందాల్సినటువంటి ఈ రేషన్ బియ్యాన్ని, ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని ఇట్లా వాళ్ళ యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం, అధిక లాభాల కోసం తప్పుదోవ పట్టించి ఇట్లా వ్యాపారాలు చేసినట్టు మాత్రం వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇంకేమైనా ఇల్లీగల్ శాండ్ కానీ, గుట్కాలు కానీ, గంజా కానీ ఇలాంటివి ఏమైనా సరే ప్రజలు కూడా మా నోటీస్కి తీసుకురండి, మా సమాచారం ఇవ్వండి, మేము ఖచ్చితమైన చర్య తీసుకొని వాళ్ళ మీద కోర్టులో ఛార్జ్షీట్ ట్రై చేస్తాం. ఇది ఇంకా నిన్న కేసు నమోదు చేసినాం, ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ విచారణలో మేము దర్యాప్తులో కంప్లీట్ కాగానే చెప్తాం. అది కూడా దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది కూడా మేము దీన్ని వెరిఫై చేస్తున్నాం చెప్తాం.